దసరా మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అందువల్ల ఈరోజు మనం బాలా త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాలలో పండుగలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ ఎంతో భక్తిగా అంతకు మించి సంబరంగా చేసుకునే దుర్గా నవరాత్రులు వచ్చేసాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే నవరాత్రులలో అమ్మవారి స్మరణ మోగిపోతుంది. శరత్కాలంలో వచ్చిన పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇలా పేర్లు ఏవైనా అన్నీ 9 రోజుల భక్తి పారవశ్యాన్ని నింపుకున్నవే. ఈ నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజు బాలికగా అంటే బాలా త్రిపుర సుందరిగా కొన్ని ప్రాంతాలలోనూ, శైలపుత్రిగా మరికొన్ని ప్రాంతాలలోనూ పిలువబడుతుంది. ఆకట్టుకునే మోముతో ముద్దుగారే బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత, స్వప్న, సుషిప్త గణాలకు ఆదిదేవతగా ఉంటారు. అంటే మనిషి ఈ 3 స్థితులలోనూ జీవిస్తుంటాడు. అలాంటి 3 స్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేదే బాలా త్రిపుర సుందరీదేవి. బాలా త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ కూడా ఉంది. బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి 30 మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను, దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు. అప్పుడే లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథం పైన బయలుదేరి వెళ్ళి వాళ్లను అంతం చేస్తుంది. వాళ్ళను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది. నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇదే. అయితే ప్రతి మనిషి జీవితం బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ, మంచివాళ్లను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. పాడ్యమి రోజున చిన్నపిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు. ప్రాణశక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు. ఈ ప్రాణశక్తి, మూలాధార శక్తులు మనిషి స్థితిని ఉన్నతంగా నిలబెట్టేవి. కాబట్టి బాలా త్రిపుర సుందరి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా త్రిపుర సుందరి మంత్రం. బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్వైచ విద్మహే కామేశ్వరైచ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. అలాగే స్వర్ణ కవచాలంకృత అమ్మవారుగా శ్రీశైలంలో, విజయవాడలో దర్శనమిస్తుంది. విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతి ఏడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఓ జనని, ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త మండలాన్ని కాపాడు తల్లి. బాలా త్రిపుర సుందరి కథ విన్నారు కదా ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. తప్పక శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టగలరు.